హాయ్ హలో అందరికీ నమస్తే, శుభ మధ్యాహ్నం. అందరూ తిన్నారా ఫ్రెండ్స్? ఈరోజు స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. మా రిషి వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే, మన ఊర్లోనే గవర్నమెంట్ స్కూలు. ఎందుకంటారా, ఏప్రిల్ 19th స్కూల్ డే అయితే కండక్ట్ చేస్తా అన్నారు. అందుకోసము ఈరోజు డ్యాన్స్ మాస్టర్ అయితే వచ్చారు. వాళ్ళతో పేమెంట్ అంతా మాట్లాడాలని చెప్పేసి ఇన్వైట్ చేశారు. వచ్చాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నది ఒకటి అయినది ఒకటి అయితే అని అయితే జరిగింది. ఎందుకంటారా, మేము చూస్తున్నారు కదా, మేమైతే ఎగ్జామ్ రాస్తామన్నమాట. 10th క్లాస్ ఎగ్జామో ఇంటర్ ఎగ్జామ్ అయితే కాదులేండి, వయోజన విద్య కింద ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. యాక్చువల్గా ఈ ఎగ్జామ్ని పెద్దవాళ్ళకైతే పెట్టాలంట, విద్య రాని వాళ్ళకు. అలాంటి వాళ్ళు ప్రజెంట్ ఇప్పటికిప్పుడు ఎవరు లేరు ఊర్లో, అంతా పనికి వెళ్ళిపోయారని చెప్పేసి, మేము ఎలాగూ అందుబాటులో ఉన్నాం కదా అని చెప్పేసి మాతోనే కండక్ట్ చేశారు. మేమైతే చాలా బాగానే రాసాంలేండి. పర్లేదండి, బాగా రాసాము. పర్లేదు కాదు, బాగా రాసాము. మ్యాథ్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్ అన్నీ ఇచ్చారు. రాసాము బాగానే. రాసిన తర్వాత ఇక అటు నుంచి అట్టే చేను దగ్గరికి అయితే వచ్చేసాము. రాగి చేనుకు నీళ్ళు కట్టాలని చెప్పేసి, నేను కడతా నీరా అంటే మా చిన్నోడు అమ్మ నేను కడతానని చాలా తిప్పలు పెడతా అన్నాడు. వాడు కొద్దిగా మన్ను తీసుకుని వేస్తా అన్నాడు. అదేమో నిలబడట్లేదు. 2 బోర్ల నీళ్ళు వస్తా అన్నాయి. నీళ్ళ ప్రెజర్కి వెళ్ళిపోతుంది. అరే నీ వల్ల కాదురా అన్న కూడా వాడు లేదమ్మా నేనే ఇక వాడి వల్ల అయితే కాలేదు. సర్లేరా నా చేతికి ఇవ్వు, నేనే తిప్పేస్తానైతే అన్నాను. సరే అని ఇచ్చేశాడు. ఇక నేనైతే కట్టుతా అన్నాను. నిజంగా చాలా కష్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడైతే సర్జరీ అయిపోయింది కదా, అయిన తర్వాత ఎక్కువగా నడుము మీదే ప్రెజర్ పెడతా ఉంది. ఇంకా ఎలాగో చెప్పిపోయారు కదా అని చెప్పేసి ఎలాగో తంటాలు పడి కట్టేశాను. నీళ్ళైతే తిప్పేసి వచ్చేసామన్నమాట ఇంటి దగ్గరికి. ఇక వచ్చాము. ఎనుమైతే ఎండలో ఉంది, ఎరుస్తూ ఉంది చాలా సేపటి నుంచి. ఎక్కువ ఎండ ఉంది. ఆల్రెడీ 12:30 అట్లా అయింది. వచ్చిన తర్వాత ఒకేసారి ఒళ్ళు కూడా కడిగేద్దాము, ఎండలో ఉంది కదా అని చెప్పేసి ఒళ్ళు కూడా, వంటికి నీళ్ళు కూడా వదిలేసాను అన్నమాట. రోజు వదిలేస్తానులేండి, ఈ ఒక్కరోజు అని కాదు. ఎందుకంటే ఎండాకాలంలో వావి కూడా చల్లగా ఉంటాయని చెప్పేసి ఎంతో ప్రశాంతంగా అవుతుంది. చెన్నీళ్ళు వాటికి కూడా వేసేస్తే కడిగేస్తాను. ఇక మనోడు కూడా ఈత కొట్టేస్తానని అయితే అన్నాడు. ఈత కొట్టడానికి తొట్టెలకి దిగుతున్నాడు. నేనైతే వద్దురా దిగొద్దు తొట్టెలకి, బయటే స్నానం చేసుకోరా అంటే, లేదమ్మా నేను తొట్టెలోనే ఈత కొట్టాలి అని అయితే అన్నాడు. సర్లే ఎలా స్విమ్మింగ్ చేసుకో అని చెప్పేసి అన్నాను. ఇంకా బట్టలు ఇప్పేసి దిగేశాడు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్.